రే, నన్ను నీ పెళ్ళాన్ని కొట్టి నీ కొడుకుని పట్టుకెళ్ళిపోయారా ఆ బసవరాజు మనుషులు. నువ్వు పనులకొస్తే కానీ వాడిని వదలనంటున్నారా? లేదంటే వాడిని అట్టించటే పైకి పంపించేస్తానంటున్నారా? ఆగు బావా, ఒక్కడివే వెళ్ళి ఆ బసవరాజుని ఏం చేయలేవు. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి చాలా టైం పడుతుంది. వాడిని ఎదిరించాలంటే కండబలం గుండె బలంతో పాటు బుద్ధి బలం కూడా ఉన్నోడు కావాలి బావా. అట్టాంటోడే ఒకడున్నాడు. ఎవడ బావా వాడు? బాలి. ఎప్పుడొచ్చాడో ఎందుకు వచ్చాడో ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కానీ వాడి కండబలం గుండె బలం అన్నీ ఉన్నాయి. నువ్వన్నట్టుగా వాడికి బుద్ధి బలం కూడా ఉంది బావా. బాలి వాడిలా ఉండడం అంత సులభం కాదు. బాలి, బాలి నువ్వేంటి ఇక్కడ? నీకోసమే. నువ్వు షాపింగ్ వచ్చావని తెలిసి వచ్చా. అంత లేదు కానీ ఇంకో మాట చెప్పు. నాకు డౌట్, అడగచ్చా? హ్యాపీగా అడిగేసుకో. ఇంతకు ముందు ఒక అమ్మాయి నీ వెంట పడేది కదా? అవును. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు కనే కనిపించలేదు. నేను లవ్ చేయట్లేదు నా మీద కోపం వచ్చి ఫర్దర్ స్టడీస్కి యూఎస్ వెళ్ళిపోయింది. అయితే నేను కూడా ఏదో ఊరు వెళ్ళిపోతా. ఎందుకు? లవ్ చేయలేదు కదా. ఎవరు? నువ్వే. చేశాను కదా. నిజమా? అయితే నేను ఒక డ్రీమ్ సాంగ్ వేసుకొచ్చా? మరిద్దరం కలిసి వేసుకుందాం. రాయ్ ముసలోడా, నీ మనవడెక్కడ్రా? మా నాన్న ఆ బసవరాజు మీద గెలవడం కోసం నీ మనవడితో చేతులు కలిపాడు. కానీ అది నాకు ఇష్టం లేదు. నీ మనవడిని అన్నీ మూసుకుని కూర్చోమని చెప్పు. నీ మనవడు నేను ప్రేమించిన ప్రణీతని వెంటేసుకుని తిరుగుతున్నాడు. ఇంకొకసారి గాని ఇది రిపీట్ అయితే చంపేస్తాను. నిన్ను వాణ్ణి కలిపి చంపేస్తాను. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పోండి. ఏంట్రా చంపేస్తావా? సిగ్గు లేదురా నీకు? అప్పుడే మర్చిపోయావా? 2 దెబ్బలు తినగానే పరిగెట్టుకెళ్ళి మీ నాన్న తీసుకొచ్చావు. మీ నాన్న పెద్ద వీపీ గల్లాగా బసవరాజు గడి పేరు చెప్తేనే గన్నిచ్చి చేతులు కలిపేశాడు. ఇంకా డిస్కషన్స్ ఎందుకు కానీ చంపేరా, ఇద్దరున్నాం కదా. అరే చెత్తన కొడకల్లారా, నన్ను రెడ్డి తీసుకొచ్చారు. మా నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుంది తెలుసా? అంటే తెలిస్తేనే ఏదైనా చేస్తాడా? తెలియకపోతే ఏం చేయలేడా మీ నాన్న?
నాతోనే ఆడుకుంటారా? మీకుంటదిరా కొడకల్లారా. కట్టేసుకోవడం కదరా నా కొడక, దమ్ముంటే కట్లిపి కొట్టు. నీ ఫిజిక్కి కట్టనవసరం లేదురా, ఒక్క మాట వినపోతే కట్టేస్తారు కదా, అందుకే కట్టాను. మీ అన్న ఎక్కడ్రా? అయినా మా అన్న గురించి నీకెందుకురా? మా అన్న నేడు కూడా తాకలేవు. ఏరా, మీ అన్న ఏమైనా దేవుడు అనుకుంటున్నావా? నేడని కూడా తాకలేని ఉంటున్నావు. నువ్వు వాడు తోకవేగా, నిన్ను తెచ్చాగా వాడు వస్తాడు. అన్యాయంగా నా తమ్ముడిని చంపేశారు కదరా. ఆ సంగతి ఇంకా నువ్వు మర్చిపోలేదరా? నా మైండ్లో ఒకసారి ఏడైతే డిలీట్ చేసినా డిలీట్ అవ్వరు. ఈ పాటిగా నేను డిలీట్ చేయడానికి మా నాన్న స్కెచ్ చేసే ఉంటాడు. బాలి, నా మనవణ్ణి కిడ్నాప్ చేసి నన్ను ఏదో బెదిరించాలనుకుంటున్నావు కదూ? నా అనుభవం అంత లేదురా నీ వయస్సు. ఇప్పుడు నీ తాత ప్రాణాలు మా చేతిలో ఉన్నాయి. నీ తాత నీకు ప్రాణాలతో దక్కాలి అంటే మా విక్కీని మాకు అప్పచెప్పు. రై చెత్తనో కొడక. ఒరే బాలి, నా కొడుకుని పంపించరా. ముందు మా వాళ్ళని పంపించు. రేయ్, వెళ్ళు. తాతయ్య, హలో సార్, ఇక్కడ రికీ వికీ బసవరాజు సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నారు సార్. ఇక్కడ పార్టీ జరుగుతుంది. పార్టీ అయిన తర్వాత రోడ్ నెంబర్ 5లో వెళ్తారు. ఓకే.